హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. బాలు అయితే తోటకి వెళ్లి కొబ్బరి బొండాలు అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. బాలుని చూసిన ప్రభావతి అయితే బాలు దగ్గరికి వెళ్లి రా రా వచ్చినావా బాలు, ఒకసారి రోహిణి వాళ్ళ మామయ్య ఏం తీసుకొచ్చాడో మలేషియా నుంచి చూడు ఒక్కసారి వచ్చి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని బాలు అయితే ఏం తీసుకొచ్చాడు, ఒక డ్రెస్సు, ఒక బ్రాస్లెటు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని రోహిణి అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ప్రభావతి కూడా ఏంటి ఈ బాలుగాడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే రోహిణి వాళ్ళ మామయ్య అయితే రోహిణి వాళ్ళ నాన్న 100 ప్లేట్ల సారే అయితే తీసుకెళ్ళమని చెప్పాడు. కానీ నేను ఒకటి తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే బాలు అయితే అవునా, మరి ఇంకా 99 ప్లేట్ల సారే ఇంకో 99 ఫ్లైట్‌లో వస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. వెంటనే ఆ మాటలు విన్న అతనైతే ఈ కొబ్బరి బొండాలు కొట్టే అతను భలే బాగా సరదాగా మాట్లాడుతున్నాడే అని చెప్పి నవ్వుతూ ఉంటాడు వెటకారంగా. ఆ మాటలు విన్న మీనా అయితే బాలుని కొబ్బరి బొండాలు కొట్టే అతను అన్నందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రోహిణి కూడా ఏంటి మామయ్య ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి అవునా, నేను కొబ్బరి బొండాలు కొట్టే అతన్నా, మరి మటన్ తీసుకొని నేను మటన్ షాప్‌లో మటన్ కొట్టే అతన్ని అయిపోతానా? నేను తీసుకొస్తే ఆ మనిషిని అయిపోతానా? అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. వెంటనే ఆ మాటలు విన్న రోహిణి వాళ్ళ మామయ్య అయితే అలా ఎలా అవుతుంది? మటన్ కుట్టడం అనేది ఒక మంచి కళ. అది అందరికీ రాదు అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఆ మాటలు విన్న బాలు అయితే చాకు చూయిస్తూ అవునా, అయితే మటన్ కొట్టడం గురించి అంత బాగా చెప్తున్నావు. మీరు మలేషియాలో మటన్ కొట్టే పనే చేస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. ఆ మాటలు విన్న రోహిణి వాళ్ళ మామయ్య అయితే ఆ అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నా గురించి వీళ్ళకు నిజం తెలిసిపోతుందా ఏంటి? నేను దొరికిపోయానా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే రోహిణి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గురించి నిజం తెలిసిపోతుందా ఏంటి ఇలా నోరు జారాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇతను ఏదో మాట్లాడుతున్నాడు, అసలు మలేషియా నుంచే వచ్చాడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మనోజ్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి.